హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి పుట్ట హ్యాండ్స్ అలాగే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ డీప్ నెక్తో బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మనకి భుజాలు జారకుండా ఇది చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను లైనింగ్ని ఉతికేసుకోవాలన్నమాట. మనకి ఏ క్లాత్ లైనింగ్ అయినా సరే ఫస్ట్ మనం వేసుకునేదాన్ని ఉతికి ఇలా మనం నీట్గా మడత పెట్టుకోవాలి. ఇక్కడ నేను దీనిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనం 2 మడతలు ఈ విధంగా పెట్టుకోవాలి. ఓపెన్స్ ఏమో ఎదురుగా, అలాగే మనకి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ పెట్టుకోవాలి. కింద నేను ఇది లైనింగ్ అనేది కొంచెం సమానంగా లేదు, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాను. మనకి మార్కర్తో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నేను క్రాస్ ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనకి నార్మల్గా అది సమానంగా ఉంటే మాత్రం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సమానంగా లేదు కాబట్టి ఈ విధంగా నేను సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఇస్త్రీపెట్టె ఉంటే కనుక ఇస్త్రీపెట్టెతోనే ఐరన్ కూడా చేసుకుంటే మనకి ఇది లైనింగ్ అంతా కూడా సమానంగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను జస్ట్ ఈ విధంగానే ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను, ఐరన్ బాక్స్ లేదు కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ బ్లౌజ్ కొలత ఆధారంగానే మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను దీనిని ఈ విధంగా ఫ్రంట్ వైపుకి ఇలా పెట్టేసుకుంటున్నాను. ముందు వైపు నుంచి సీదా వైపు నుంచి రివర్స్ తిప్పకుండా బ్లౌజ్ని ఇక్కడ ఖర్చు కోసం మనకి కింద నడుము ఖర్చు కోసం అయితే 1/2 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఈ విధంగా చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది మనకి బ్యాక్ పార్ట్ వెనకాల భాగం వచ్చేసి ముందు వైపుకి ఈ విధంగా పైన వచ్చే విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఉంది కదా, దానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి నెక్ డీప్ 2.5 ఇంచెస్ ఉంటుంది, అది మనకి సమానంగా ఉండేటట్టు చూసుకోండి చివరి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి. అలాగే మనకి ఈ సైడ్ మనకి ఈ బ్లౌజ్ యొక్క వెడల్పు కూడా అది సైడ్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి అక్కడ ఒక మార్కింగ్, అలాగే మనకి ఈ నడుము కుట్టుకి వెనకాలకి 1 ఇంచు అక్కడ ఒక మార్కింగ్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 1 ఇంచు వదిలేసుకొని అది నేను తర్వాత ఎలాగో చెప్తాను. ఇక్కడైతే నేను 1 ఇంచు వదిలేసి ఇందాక ఒక మార్కింగ్ చేశాను కదా మనకి సైడ్ కుట్టు కోసం, అది కాకుండా 1 ఇంచుకి పక్కన ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఖర్చు కోసం ఇలా మనం తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి ఖర్చుతో కాకుండా 13.5 ఇంచులు ఉంది పొడవు. ఇక్కడ మనకి చంక భాగం దగ్గర మనకి సైడ్కి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను కుట్టు దగ్గరికి, సైడ్ కుట్టు కోసం. అలాగే ఖర్చు కోసం ఇక్కడ నేను 1.5 ఇంచుల నుంచి 2 ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు. మనకి ఈ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులు ఉంటుంది, అందుకోసం నేను 1.5 ఇంచులు ఖర్చు ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ మనకి చంకది హ్యాండ్స్ ఈ జాయింట్ ఉంది కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, మనకి ఇది ఖర్చుతో సహా కలుపుకొని బ్లౌజ్ 14 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి ఇది ఖర్చు పైన కింద కుట్టిన తర్వాత అయితే మనకి 14 ఇంచులు ఉండే విధంగా నేను కుట్టుకుంటున్నాను. ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను పైన 14.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి. ఒకవేళ మీకు ఎక్కువ భుజాలు జారుతున్నాయి, ఎక్కువ డీప్ నెక్ అవసరం లేదనుకుంటే 2 ఇంచులకి పెట్టుకోవచ్చు. అలాగే మనకి బ్లౌజ్ యొక్క షోల్డర్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మనం 3 ఇంచులు తీసుకోవాలి. పెద్దవాళ్ళకైనా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 3 ఇంచులు. ఇది నెక్ డీప్ మాత్రం చూసి తీసుకోవాలి, 2.5 ఇంచులు 2 ఇంచులు వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి అనమాట. ఖర్చు కోసం 1/2 ఇంచుకి అలా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, భుజాల దగ్గర నుంచి ఇలా మనం కిందికి ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఏ సైజు వరకైనా 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నేను స్ట్రైట్గా చంక వైపు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అక్కడ మళ్ళీ మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కూడా మనకి స్ట్రైట్గా ఉండాలి చూడండి, క్రాస్గా ఉండకూడదు. క్రాస్గా ఉంటే మనకి చంక భాగం సైడ్ ముడతలు వచ్చేస్తుంది. నార్మల్గా అయితే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక మనకి 30 ఇంచెస్ కంటే లోపల ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ కింద వస్తుంది. 30 ఇంచెస్ పెద్ద కంటే ఇది 31 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి
నేను నార్మల్గా అయితే ఏ సైజు వరకైనా 1.5 ఇంచులు చంకలోతు తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మనం దీనికి బ్యాక్ సైడ్ నెక్ డీప్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది మనం 1.25 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి. ఇలా తీసుకుంటే మనకి దగ్గర ముడతలు రావు, అలాగే మనకి భుజాలు జారకుండా ఉంటాయి. నెక్ డీప్ తీసుకున్నా కూడా ఇక్కడ నేను 1.25 ఇంచుకి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా నేను ఆ మార్కింగ్ చేసుకున్న డాట్స్ మీదకించి మెల్లిగా ఈ విధంగా ఈ లైన్ అయితే కలిపేసుకున్నాను చంక సైడు. ఇది వచ్చేసి మనకి ఇలా నేను 2 లైన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇది బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా, బ్యాక్ సైడ్ నెక్కి మనం కుట్టు కోసం ఈ విధంగా 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏ సైజు వరకైనా సరే మనం ఈ నడుము కుట్టు కోసం 4 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 4 ఇంచుల మార్కింగ్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం దాన్ని అలా పట్టేసి కుట్టేసినప్పుడు ఇక్కడ మనం సైడ్కి తీసుకున్న 1 ఇంచ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు బ్లౌజ్ని స్ట్రైట్గా తీసుకొనైనా సీదా వైపు నుంచి అయినా మెజరింగ్ తీసుకోవచ్చు, లేదా మనం ఈ బ్లౌజ్ని ఉల్టా వైపు తిప్పేసైనా మనం కొలత తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఆది బ్లౌజ్ని ఎలా తీసుకున్నా కూడా మనకి 2 తీసుకున్నా సమానంగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1 ఇంచ్ అనేది అటు సైడ్ వదిలేసాను. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నది ఇక్కడ మనకి నడుము కుట్టు సైడ్కి ఇది ఫిట్టింగ్ కుట్టు ఉంది కదా, ఆ ఫిట్టింగ్ కుట్టు అనేది మనం తీసుకున్న కొలతకి కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా పెట్టి చూడండి, మనం ఎటు తీసుకున్నా కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం కొంచెం 1/2 ఇంచు పైకి తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా అది పైకి వచ్చిందనమాట కొంచెం. అలాగే పొడవు కూడా మనం ఈ విధంగా పెట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కొన్నిసార్లు చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది కదా, అలా పట్టేసినట్టుగా రాకుండా ఉండాలంటే ఇక్కడ మనకి చంక దగ్గర ఈ హ్యాండ్స్ జాయింట్ ఉంది కదా, ఆ కుట్టుని అలాగే మనకి బ్యాక్ నెక్ ఈ చివర ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ నెక్ని ఆ రెండింటిని క్రాస్గా ఇలా పెట్టి చూసుకుంటే 2 సమానంగా రావాలి. క్రాస్గా పెట్టి చూస్తే అలా చూస్తే మనకి ఈ చంక దగ్గర మనకి పట్టేసినట్టుగా రాకుండా మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పట్టేసినట్టు రాకుండా ముడతలు లేకుండా నీట్గా. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇదైతే మనకి 31 ఇంచులు అని చెప్పాను కదా స్టార్టింగ్. ఇది మనకి పెద్ద బ్లౌజ్ కిందనే వస్తుంది. అంటే ఇది మరీ పెద్దది కాదు, మీడియం సైజ్ అనమాట. అంటే 35 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుంది. ఇదైతే మీడియం సైజ్ బ్లౌజే. ఇప్పుడు ఈ నడుము 31 సైజు నడుముని 4 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా 4 భాగాలుగా చేసుకుంటే మనకి ఇది ఎంత వస్తుందంటే మనకి 8 ఇంచులు వస్తుంది. అంటే 7 ఇంచుల పైన 3/4 ఇంచు వస్తుంది. ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాను. ఈ నడుము కొలత ఆధారంగా అయినా మనం తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బ్లౌజ్తోనైనా నేను ఇందాక చెప్పినట్టుగా అలా అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఒకవేళ నడుములో ఆధారంగా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను ఈ విధంగా రాసి చూపిస్తున్నాను చూడండి. ఈ 31 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకుంటే మనకి 8 ఇంచులు వస్తుంది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 9 ఇంచులు అలా వస్తుంది. అక్కడికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 9 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే మనకి ఇది చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి అది చంక భాగం దగ్గర చెస్ట్ లూజ్ ఉంది కదా, అక్కడికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ఈ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇలా అయినా చేసుకోవచ్చు మీరు. ఈ టేప్తో కావాలంటే నడుము ఆధారంగా తీసుకోవాలి ఈ లూజ్ అనుకుంటే, నార్మల్గా మనం బ్లౌజ్ కొలతతో తీసుకోవాలనుకుంటే మనకి నార్మల్గా ఇది చంక కుట్టు ఎక్కడైతే ఉంటుందో సైడ్ జాయింట్ కుట్టు, ఆ కుట్టుకైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా అర్థం అవ్వలేదు అనుకుంటే ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ ఇది షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టి చూసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా మనం ఇది కరెక్ట్గా మనకి ఈ సైడ్ ఇది చంక దగ్గర మనకి కుట్టు ఎక్కడైతే ఉందో ఫిట్టింగ్ కుట్టు మనకి లోపల వైపుకి అక్కడికి ఎంత వస్తుంది, మనకి 9 ఇంచులు వస్తుంది. అలా పెట్టుకొనైనా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు 4 భాగాలుగా చేసి రావట్లేదు అనుకుంటే అలా అయినా పెట్టి చూసుకోవచ్చు, లేదా మనకి బ్లౌజ్ని ఇందాక నేను పెట్టాను కదా సీదా వైపు అలా పెట్టేసన్నా సైడ్ కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ముందు వైపు నుంచి మెజరింగ్ తీసుకోకూడదు చంక డౌన్ అనేది బ్లౌజ్ది, ఎందుకంటే మనం ముందు వైపుకి లోతు ఎక్కువ తీసుకుంటాం కదా, అది మనకి కరెక్ట్గా రాదనమాట. అందుకే బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి.
నెక్స్ట్ మనం ఈ నెక్ ముందు వైపు ఏమో మనకి షోల్డర్ దగ్గర ఏమో 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ ఇది కింద వైపు ఏమో 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ కొంచెం డీప్ తీసుకుంటున్నాం కాబట్టి 3 ఇంచులు ఉండే విధంగా కింద తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూడండి ఇది కొంచెం షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కిందికి 2.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మెల్లిగా 2.5 ఇంచుల దగ్గర నుంచి మెల్లిగా కొంచెం లోపలికి క్రాస్గా ఇలా తీసేసుకొని 3 ఇంచులకి ఈ విధంగా కలిపేసుకోవాలి డాట్స్ లాగా పెట్టుకొని. ఆ తర్వాత మనం ఈ నెక్ కొంచెం డీప్ లాగా తీసుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే ఇలా నేను మార్కింగ్ చేసుకొని ఇలా ఈ నెక్ని రౌండ్గా తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకి ఈ నెక్ అనేది కొంచెం డీప్ ఎక్కువ వస్తుందన్నమాట. మనకి కొంచెం డీప్ నెక్ అనేది తగ్గించాలనుకుంటే ఇప్పుడు మనకి కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కాకుండా 1 ఇంచ్కి లోపలికి మనకి లోతు అనేది తీసుకొని ఈ నెక్ రౌండ్గా తీసుకుంటే మనకి నెక్ అనేది కొంచెం డీప్ అనేది తగ్గుతుంది. అది మీ ఇష్టం అనమాట, మీరు ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ నెక్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే కత్తర్ని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయండి, నేను ప్రతి ఒక్క వీడియోస్లో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. కత్తర్ని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేస్తే మనకి కింద క్లాత్ పైన క్లాత్ రెండు కూడా సమానంగా కట్ అవుతాయి. లేకపోతే మనకి కొన్నిసార్లు ఈ కత్తర్ని క్రాస్గా పట్టుకున్నప్పుడు కింద క్లాత్ సమానంగా పైన క్లాత్ రెండు సమానంగా రావు, ఒకటి కొంచెం ఎక్కువ తక్కువ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం దీన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఈ లైనింగ్ బ్లౌజ్ గమ్ముతోనే ఎలా స్టిక్ చేసుకోవాలి, అతికించుకోవాలి అనేది వీడియో చేశాను. ఆ వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా ఈజీగా మనం అతికించుకోవచ్చు. దాంట్లో ఒక 2-3 విధాలుగా చెప్పాను. ఇప్పుడైతే మనకి సైడ్ జాయింట్స్ రెండు సమానంగా రావాలి, ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ రావాలంటే ఇక్కడ మనకి నడుం సైడ్ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి మనకి నడుం కుట్టు ఉంది కదా, బ్యాక్ సైడ్ నడుం కుట్టు, అక్కడి నుంచి మెల్లిగా డాట్స్ ఇలా పెట్టేసుకుంటూ కొంచెం లోపలికి ఇలా క్రాస్గా తీసుకుంటూ 1/2 ఇంచుని ఇలా నేను కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి ఈ బ్యాక్ సైడ్ మనకి ఇది సైడ్ జాయింట్ మనకి నడుం సైడ్ ఇది మనకి రెండు సమానంగా వచ్చేస్తాయి, ఎక్కువ తక్కువ హెచ్చులు రాకుండా. ఇక్కడ నేను ఈ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకున్నాను. అలాగే మనకి కింద మనకి నెక్ సైడ్ కూడా జస్ట్ ఒక లైన్ అంతనే అది కట్ చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే మనకి మళ్ళీ బ్లౌజ్ కొలతలో ఎక్కువ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇది బ్యాక్ సైడ్ మనకి ఈ చంక రౌండ్ ఎంత వస్తుందో చూడండి, దీని ఆధారంగానే మనం హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి వచ్చేసి బ్యాక్ సైడ్ చంక రౌండ్ వచ్చేసి 11 ఇంచులు ఉంది కదా, హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా 11 ఇంచులు ఉండే విధంగానే సమానంగా తీసుకుంటే మనకి హ్యాండ్స్కి అతుకులు అనేవి రాకుండా మనకి కుట్టేటప్పుడు సమానంగా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా క్రాస్గా ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది మనం స్ట్రైట్ కటింగ్ కాకుండా క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని చూడండి, మనకి బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని చూసినప్పుడు అడ్డంగా అలాగే నిలువుగా పట్టుకొని చూసినప్పుడు మనకి ఈ బ్లౌజ్ మధ్యలో ఇలా కొంచెం సాగాలన్నమాట పైకి. అలా సాగితేనే మనకి ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా మనకి చంక భాగంలో పట్టేసినట్టు రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇదైతే ఒక టెక్నిక్. మీరు ఒకసారి కుట్టేటప్పుడు మనకి లైనింగ్ ఎటువైపు సాగుతుందో అటువైపు మాత్రమే ఇలా కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా బ్లౌజ్ అంతా పట్టేసినట్టు రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడైతే మనం బ్యాక్ పార్ట్ని మొత్తం ఈ విధంగా పెట్టేసి దాని చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం పైన బ్యాక్ సైడ్ పార్ట్ని తీసేసేయాలి. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇక్కడ నేను ఫస్ట్ ఈ చంక దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్కి చంక లోతు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా చంక సైడు, ఈ 2 ఇంచుల దగ్గర నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఒక సైడ్కి ఖర్చు కోసం వదిలేసుకొని మనకి మధ్యలో కుట్టు వేసుకుంటాం కదా సైడ్ కుట్టు, అది లోపల ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నాను కన్ఫ్యూజ్ ఉండకుండా. మనకి ఏ సైజు వరకైనా సరే ముందు భాగంకి 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకోవాలి. చంకలోతు ముందు భాగంకి 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా చూడండి ఇలా నీట్గా మనం ఈ లైన్కి కొంచెం లోపల నుంచి ఈ విధంగా క్రాస్గా
మనం 1/2 ఇంచుని కలిపేసుకుంటూ మనం 2 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా షోల్డర్కి లోపల వైపు, దానికి ఆ విధంగా కలిపేసుకొని లోతు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్, ఫ్రంట్ పార్ట్కి నెక్ అనమాట. మనకి ఇది ఖర్చుతో సహా కలుపుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇది మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని డైరెక్ట్ దీని పక్కన నుంచి మనం లైన్ని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. నెక్ని ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకున్న మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మనకి ఇది 31 ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ అనేది 6 ఇంచుల నుంచి 7 ఇంచుల వరకు తీసుకోవాలి. నెక్ డీప్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి భుజాలు జారుతాయి కాబట్టి ఇంత మాత్రమే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనకి 26, 28, 29 అలా ఉండే బ్లౌజ్ నడుము కొలత ఆధారంగా తీసుకోవాలనుకుంటే 6 ఇంచులు తీసుకోండి. 5.5, 6 ఇంచులు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎప్పుడైతే మనం దీన్ని ఈ విధంగా ముందు భాగం నెక్కుని మార్కింగ్ చేసుకున్న ప్రకారం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఉక్సులు పట్టి అనమాట. ఉక్సులు పట్టి వచ్చేసి 1వ ఉక్సు దగ్గర నుంచి 4వ ఉక్సుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. దీనికైతే కొలతలేం అవసరం లేదు, మనకి బండ గుర్తు అనమాట. 4వ ఉక్సు దగ్గరికి ఈ విధంగా మనం నెక్ దగ్గర నుంచి పెట్టేసుకొని అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనకి కింద నుంచి ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ని 2 ఇంచులు ఉంటుంది కదా, ఆ 2 ఇంచుల్ని ఈ విధంగా మనం పెట్టేసి ఈ జాయింట్ ఉంది కదా, షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కిందికి ఒక 1/4 ఇంచు ఉండే విధంగా 2 కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ని సాగదీయకూడదు. అది మనకి ఫ్రంట్ పార్ట్ అది మనం కుట్టుకున్నాం కదా, అది ఎక్కడైతే ఉందో అది అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని మెల్లిగా అక్కడి నుంచి మరొక 1/4 ఇంచు కిందికి ఖర్చు కోసం వదిలేసుకొని ఇప్పుడు మనం ఆ చివరి నుంచి ఈ చివరికి మెల్లిగా ఇలా మనం రౌండ్గా క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇది మనకి నడుం సైడ్ కూడా కొంచెం క్రాస్ తీసుకోవాలి, ఎక్కువ స్ట్రైట్గా కాకుండా మనం ఉక్సులు పట్టి సైడ్ తీసుకున్నట్టు కొంచెం ఇటు మనకి నడుం సైడ్ కూడా కొంచెం క్రాస్గా ఉండే విధంగా తీసుకోవాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కొంచెం పైకి అనమాట. మరీ ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది, కొంచెం క్రాస్గా ఉండే విధంగా. ఇక్కడ మనకి ఉక్సులు పట్టే వైపు అయితే ఆల్రెడీ మనం 4 ఇంచులకి అది 4వ ఉక్సుకి మార్కింగ్ చేసాం కాబట్టి అదే మనకి ఫైనల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని డాట్స్ పెట్టుకోవాలి. మెయిన్ అనమాట. ఫ్రంట్ పార్ట్ బాగా కుదరాలంటే ఈ డాట్సే మెయిన్ అనమాట. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి ఉంది కదా, ఆ ఉక్సులు పట్టి దగ్గర నుంచి 5.5 ఇంచులకి అలా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ మనకి అంత డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం ఈ లోపల వైపుకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. ఏ సైజు వరకైనా సరే మనకి ఇది 2.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే మనకి ఈ 2.5 ఇంచులు డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ నుంచి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అనమాట. మనకి ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతనే తీసుకోవాలి. ఇది మనకి ముందు భాగంకి ఇలా మనం పట్టి కుట్టుకుంటాం కదా, ముందు భాగం స్టిఫ్గా స్ట్రైట్గా రావాలంటే షేప్లు అనేవి. నెక్స్ట్ మనకి ఇది ఉక్సులు పట్టి సైడ్ కూడా మనకి ఎంత ఉందో ఈ పొడవు దానికి మధ్యలో హాఫ్ వేసేసుకొని దాంట్లో సగం వేసేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచులకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసి అటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు చిన్నగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి మధ్యలో కూడా మనకి గ్యాప్ అనేది 2.5 ఇంచులే ఉంటుంది, ఎక్కువ ఉండకూడదు. 2.5 ఇంచులు ఉండే విధంగా ఇక్కడ మనకి చంక భాగం సైడ్ కూడా సేమ్ అంతే 2.5 ఇంచులు ఉండే విధంగా కింద నుంచి చూడండి. ఎటు చూసినా కూడా మనకి 3 వైపులా చూసినా కూడా 2.5 ఇంచుల గ్యాప్తోనే ఉండాలి. ఇటు ఉక్సులు పట్టి సైడు అలాగే కింద మనకి పొడవులు అలాగే ఇది చంక భాగం సైడు ఎటు చూసినా కూడా మనకి 3 సమానంగా రావాలి డాట్స్ గ్యాప్ అనేది. ఇప్పుడు చంక భాగం సైడ్ కూడా ఇలా నేను లైన్స్ వేసుకుంటున్నాను. ఇది అటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఏ సైజు వరకైనా సరే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఒకవేళ మనకి హైట్లో మనకి 12, 13 ఇంచుల బ్లౌజ్ అలాగే మనకి 26, 27, 28 సైజు నడుం సైజు బ్లౌజ్లో అయితే మనకి ఇది ముందు పార్ట్కి ఇది పొడవు అనేది తగ్గించుకోవాలన్నమాట. 2.5 ఇంచులు కాకుండా 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి
ఈ ఉక్సులు పట్టి మధ్యలో జాయింట్ అనేది 2 సమానంగా రావాలి అనుకుంటే ఇక్కడ మనకి నడుం సైడ్ మనకి కొంచెం క్రాస్‌గా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని అటువైపు మనం ఈ చంక భాగం నుంచి కిందికి క్రాస్‌గా ఇలా మనం 1 ఇంచు సైడ్‌కి మీకు వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా లైన్ మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత మనకి ఇది ఉక్సులు పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. అలాగే మనకి భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం ముందు వైపు నెక్ సైడ్ కొంచెం 1/2 ఇంచ్ ఈ విధంగా మనం లోపలికి క్రాస్‌గా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయి. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ ఎంత డీప్ తీసుకున్నా కూడా మనకి భుజాలు జారవన్నమాట. మరీ ఎక్కువ తీసుకోకూడదు. నేను చెప్పాను కదా మనకి 31 ఇంచెస్కి 6, 7 ఇంచుల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మనకి మరీ ఎక్కువ భుజాలు జారే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ డీప్ తీసుకున్నాము. ఫ్రంట్ వైపు కూడా మనకి ఇది 7 ఇంచులు అలా ఉంటుంది నెక్. నేను టేప్తో చూడలేదు. మ్యాక్సిమం అయితే అలానే ఉంటుంది. 7.5 ఇంచులు 7 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. అది ఏంటి అంటే నేను తర్వాత చెప్తాను చూడండి. నేను ఇటు సైడ్ చూడండి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మనకి ఇంకొక లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ని నేను మర్చిపోయి ఏం చేశానంటే లోపల కుట్టు కోసం వేసుకున్న లైన్ దగ్గర నుంచి ఇలా నేను మెజరింగ్ తీసుకొని కట్ చేసేసాను. ఆ మిస్టేక్ మీరు చేయకండి. అది నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నేను వీడియోలో చూసుకోలేదు. అలాగే కొంచెం వేరే టెన్షన్ ఉండడం వలన నేను అలానే కట్ చేసేసాను. ఖర్చు కోసం ఉంచాను కదా క్లాత్, ఆ క్లాత్ని కట్ చేసేసాను. ఆ ఖర్చు కోసం ఎక్కడి నుంచి అయితే లైన్ తీసుకున్నామో ఆ లైన్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ నేను మళ్ళీ పెడుతున్నాను. మిస్టేక్లో నేను ఇది కట్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఈ విధంగా పెట్టేసి ఇది మనం మళ్ళీ నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం అయితే నేను ఫింగర్ పెట్టాను కదా, ఆ బొటన వేలు దగ్గర నుంచి నాకు ఆల్రెడీ లైన్ ఉంది. ఇక్కడైతే మనం ఇది కొంచెం కింద వైపు మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మనకి ఇది ఉక్సులు పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసం అది మనం అలా చూసేసుకొని మళ్ళీ నేను దాన్ని మార్కింగ్ చేసేసి ఈ విధంగా అయితే నేను క్రాస్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇది నేను తర్వాత గమ్ముతో అతికించుకొని కుట్టేటప్పుడు నీట్గా మళ్ళీ జాయింట్ చేసి కుట్టేస్తానమాట రెండింటిని ఫ్రంట్ పార్ట్కి. మీరు మాత్రం ఇలా కట్ చేయకండి. మనం ఖర్చుతో సహా ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో అక్కడి నుంచి మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి కట్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్ 2 ఉన్నాయి. ఈ హ్యాండ్స్కి 4 మడతలు వచ్చే విధంగా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఏమో 2 మడతలు ఉంటాయి. ఈ హ్యాండ్స్కి మనం 2 హ్యాండ్స్కి కలిపి ఒకేసారి తీసుకుంటాం కాబట్టి ఈ హ్యాండ్స్ని 4 మడతలకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు దీనిని 4 మడతలు సమానంగా ఉండేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. నెక్స్ట్ మనం ఈ హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచు మనం ఈ హ్యాండ్స్కి ఒకవేళ మనకి చేతి పనిలాగా చేసుకుంటున్నాం అనుకుంటే 1 ఇంచ్ అలా తీసుకోండి ఖర్చు కోసం. ఇక్కడ నేను 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసి ఈ హ్యాండ్స్ లూజ్ కుట్టు ఎక్కడైతే ఉందో ఫిట్టింగ్ కుట్టు అక్కడికి, అలాగే మనకి ఖర్చు కోసం సైడ్కి ఉంది కదా 1.5 ఇంచులకి, అలా రెండింటికి మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఈ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 5 ఇంచులు ఉంది. 5 ఇంచులకి నేను ఇంకొక 1 ఇంచ్ కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి బుట్టే హ్యాండ్స్ కదా, బుట్టే హ్యాండ్స్ పెడుతున్నాము, అలాగే కొంచెం పఫ్ లాగా రావాలి కాబట్టి 6 ఇంచులకి ఇలా నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ పఫ్ రావాలి, మనకి బుట్ట హ్యాండ్స్ అనేవి ఎక్కువ రావాలి అనుకుంటే 7 ఇంచులకి అలా మార్కింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి అవి పఫ్ అనేది ఎక్కువగా పైకి వస్తుందన్నమాట. నెక్స్ట్ చంక భాగం సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని అక్కడికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే నార్మల్గా మనం ఈ సేమ్ హ్యాండ్స్తో తీసుకోవాలనుకుంటే ఈ చంక సైడ్ మనకి హ్యాండ్స్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ చంక సైడ్ మనకి ఫిట్టింగ్ కుట్టుకి ఎక్కడైతే ఉందో లోపల నుంచి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైను, అలాగే మనకి ఖర్చు కోసం ఈ విధంగా ఒక లైను డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ షోల్డర్ ఉంది కదా మనకి హ్యాండ్స్ యొక్క ఇది ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూడండి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, అలాగే 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, 2 ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇది లోపల సైడ్ ఇది చంక కుట్టు ఉంది కదా, ఆ చంక కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మనం ఈ టేప్తో ఇలా పెట్టేసుకొని డాట్స్ లాగా పెట్టేసుకున్నామంటే మనకి ఈ హ్యాండ్స్ అనేది కొత్తగా కట్ చేసే వారికి నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు
ఇలా కట్ చేయాలనుకుంటే మనం 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ని కొంచెం టచ్ చేస్తూ ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఇది మనకి కింద వైపు వచ్చేసి మొత్తం కలిపేసుకొని 6 ఇంచులు ఉంది. అలాగే మనకి ఇక్కడ కొంచెం పైన వైపు 1 ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ సైడ్ కూడా మనకి కింద చంక భాగం సైడ్ కూడా 1 ఇంచ్ పెంచుకున్నాము. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. మనకి ఇది చంక ఇది ఆల్రెడీ కొంచెం క్రాస్ ఉంది, అందు గురించి నేను కొంచెం స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే కొంచెం పైనకి వచ్చింది కదా ఆ లైన్కి కాకుండా లోపల ఉండే లైన్కి పెట్టేసుకోవాలి మార్కింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి మనకి ఎక్కువ ముడతలు రాకుండా ఉండాలంటే ఏ సైజ్ వారికైనా సరే 30 ఇంచులు తీసుకోవాలి. 1/2 ఇంచు నార్మల్గా అయితే 1/2 ఇంచు తీసుకుంటాం కదా, 1/2 ఇంచు కాదు 30 ఇంచులు తీసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర అస్సలు ముడతలు రాకుండా ఉంటుంది. 1 ఇంచు మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మనం ఈ లోతు అనేది ఈ విధంగా కలిపేసుకుంటూ ఈ చంక కుట్టుని మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఈ చంక లోతు ఇది చంక రౌండ్ ఎంత ఉంది మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో నేను 11 ఇంచులని ఆల్రెడీ నేను టేప్తో చూసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఈ చేతులు మనకి ఈ రౌండ్ కూడా మనకి ఈ చంక రౌండ్ కూడా మనకి 11 ఇంచులే ఉండాలి. ఎందుకంటే జాయింట్ చేసేటప్పుడు 2 సమానంగా ఉండాలి కాబట్టి ఇదైతే మనకి 10 ఇంచులు ఉంది. ఇంకొక 1 ఇంచ్ అనేది క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని నేను ఈ లోతు తీయకుండా డైరెక్ట్గా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బ్లౌజ్ని కుట్టేటప్పుడు మనం ఎటువైపు వస్తుంది, ఫ్రంట్ వైపు వస్తుందో చూసి దానిని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న ఈ హ్యాండ్స్ క్రాస్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్కి మనం కొంచెం కుట్టేటప్పుడు అది జాయింట్ చేసుకోవాలన్నమాట. మనకి ఫోల్డింగ్ దగ్గర ఇది ఒక టక్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం ఇది మనకి గుర్తుగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలాగే మనకి ఇది సైడ్ ఫిట్టింగ్ కుట్టు ఉంది కదా, మనకి సైడ్ కుట్టు జాయింట్ ఇది అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే డైరెక్ట్గా మనం కుట్టేటప్పుడు దాని మీదకించి ఇది మనకి సైడ్ ఫిట్టింగ్ కుట్టు అన్నట్టుగా గుర్తుండిపోయి దాని మీద నుంచి కుట్టేసుకోవచ్చు. మనకి కొన్నిసార్లు బ్యాక్ సైడ్ కూడా మనకి ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి చంక దగ్గర ముడతలు వస్తుంటాయి. ఆ ముడతలు కూడా రాకుండా ఉండాలంటే ఇక్కడ మనకి ఇది షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి లోపల ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి ఇది సైడ్ ఫిట్టింగ్ కుట్టు ఉంది కదా, అలా మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఈ 1 ఇంచ్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి. రెండింటిని ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేస్తే మనకి మధ్యలో ఈ విధంగా సమానంగా వస్తుంది కదా, అక్కడికి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం ఈ లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు ఏ సైజు వరకైనా సరే ఎక్కువ తీసుకోకూడదు, జస్ట్ 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలి. సన్నగా వస్తుంది, ఒక 1/2 ఇంచు మాత్రమే తీసేసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. 1/2 ఇంచు లాగా ఇలా తీసేసుకొని మనం మనకి సైడ్ కుట్టుకి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ వరకు మాత్రమే ఈ విధంగా మనం ఈ లోతుని తీసుకోవాలి. ఫిట్టింగ్ కుట్టు అది సైడ్ నుంచి వేసుకుంటాం కదా, అదనమాట. మీకు ఈ వీడియోలో అయితే నేను అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏమైనా ఒకవేళ అర్థం కాలేదు లాంగ్వేజ్ కానీ, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, ఇంకా కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కరెక్ట్గానే చెప్తున్నాను లేదో నాకు కొంచెం లాంగ్వేజ్లో నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే నాకు కొన్ని పేర్లు అనేవి నేను అటు ఇటుగా చెప్తున్నాను, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాండ్స్కి లోతు తీయడం అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ హ్యాండ్స్కి మనం బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టుకోవాలి. కుర్చీలో హ్యాండ్స్తోని కుట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి కుర్చీల కోసం ఇక్కడ నేను ఈ క్లాత్ సైడ్కి జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా నేను మనకి ఎన్ని ఇంచెస్ కుర్చీలు కావాలనుకుంటున్నామో అన్ని ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇదైతే మనకి క్లాత్ మనకి కుర్చీలు వచ్చేసి 4 ఇంచులు వచ్చే విధంగా మనం పెట్టుకుంటున్నాం కాబట్టి మీకు ఒకవేళ అయితే మనకి ఎక్కువ కుర్చీలు కావాలి, క్లాత్ ఎక్కువ ఉంది, మనకి జాకెట్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం 6 ఇంచులు లేదా 7 ఇంచులు 8 ఇంచులు అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఇది 4 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాము. అటు ఒక 4 ఇంచులు ఇటు ఒక 4 ఇంచులు 2 హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది, 2 సైడ్స్ కూడా.
ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్‌కి సరిపడా 4 మడతల్ని కలిపి ఒకేసారి కట్ చేసేసాను. మధ్యలోకించి జాయింట్‌ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూసేసుకుంటున్నాను రెండిటిని కూడా. ఇప్పుడు మనం దీనిని తర్వాత జాయింట్ చేసేటప్పుడు రెండిటిని కూడా కుట్టేసి పైనకించి జాకెట్ క్లాత్‌ని పెట్టి జాయింట్ చేసుకుంటాము. గమ్ముతోని కానీ లేకపోతే మీరు మిషన్‌తోనన్నా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన క్లాత్‌లో మనకి షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం సేమ్ మనకి జాకెట్ క్లాత్‌కి అయితే ఏ విధంగా 4 మడతలు ఫోల్డింగ్ చేసుకున్నామో దీనికి కూడా సేమ్ అంతే అనమాట. 4 మడతలకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనకి కొలత బ్లౌజ్కి ఎంత అయితే షేప్ బెల్ట్ ఉందో సేమ్ అంతే కొలత తీసుకుంటున్నాను. దీనికి ఎక్కువ తక్కువ ఏం లేదు. మనకి ఇది ఖర్చుతో కలుపుకొని ఒక 1/2 ఇంచు ఉండే విధంగా, ఖర్చు ఎక్కువ ఉండే విధంగా ఇలా నేను 3.5 ఇంచులకి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి పొడవు వచ్చేసి మనకి ఈ కటింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఆ పార్ట్ ప్రకారం ఇది బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. 11 ఇంచులకి ఈ విధంగా తీసుకుంటున్నాను పొడవు. ఇది షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 11 ఇంచులకి ఇలా తీసుకుంటున్నాను. మనకి కొలత బ్లౌజ్కి కొంచెం తక్కువ ఉంటుంది, అది తీసుకోకూడదు. మనం కట్ చేసిన బ్లౌజ్ది మాత్రమే మెజరింగ్ తీసుకొని చూసుకోవాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఉక్సులు పట్టి సైడ్ తీసుకున్నాము. అలాగే మనకి సైడ్ జాయింట్ ఉంది కదా నడుం సైడ్, అటువైపు కూడా ఈ విధంగా మనం చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు అయితే మనకి ఈ ఖర్చుతో కలుపుకొని 3 ఇంచులు అలా ఉంటుంది, అటువైపు ఏమో 3.5 ఇంచులకి అలా ఉంటుంది. అలాగే మనకి మధ్యలో వచ్చేసి ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మధ్యలో వచ్చేసి 2.5 ఇంచులు అలా ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసి మెజరింగ్ ఇలా తీసేసుకొని డాట్స్ పెట్టుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనకి క్రాస్గా నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 మడతలు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి బ్లౌజ్లో మనకి ఫినిషింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కొలతల్లో అటు ఇటు వచ్చినా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ అనేది సరిగా రాదు. సో దాని గురించి నేను ఇంతలా చెప్తున్నాను. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో మనకి నడుం పట్టి కోసం ఒక వెడల్పాటి పట్టి కావాలి కాబట్టి ఆ విధంగా నేను దీన్ని అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం ఇది గల్లపట్టి వేసుకుంటాం కదా, ఇది చేతి పని చేసే పని లేకుండా, సో దాని గురించి ఈ విధంగా నేను కొంచెం వెడల్పు ఉండే విధంగా క్లాత్ని చూసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది గల్లపట్టికి అలాగే మనకి ఇది నెక్స్ట్ బ్యాక్ సైడ్ పట్టికి కూడా రెండిటికి కూడా ఒకటేసారి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఈ జాకెట్ క్లాత్, దీన్ని ఎక్కడ కూడా మనకి సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా ఇది చివరి అంచులు సమానంగా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడైతే మనం ఈ లైనింగ్ క్లాత్ని పైనకించి బ్లౌజ్ క్లాత్ మీద నుంచి సెట్ చేసుకున్నాక చుట్టూ కూడా మనకి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఉండే విధంగా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి. కింద అయితే నేను ఈ విధంగా కొంచెం ఇది క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. క్రాస్గా ఉండకూడదు, క్రాస్గా ఉంటే మనకి కుట్టేటప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అంతా సరిగా రాదు. సో దాని గురించి నేను కింద క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసి మళ్ళీ బ్లౌజ్ని కొంచెం పైనకి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అయినా ఖర్చు ఉండే విధంగా కావాలి కాబట్టి అది కుట్టేటప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనకి అది అడ్జస్ట్ అయిపోతుంది ఎక్కువ కనుక ఉంటే. ఒకవేళ తక్కువ అయింది అనుకోండి మనకి బ్లౌజ్ మళ్ళీ తక్కువైపోయింది అనేసి మళ్ళీ పాడైపోతుంది బ్లౌజ్ అంతా. సో అందు గురించి నేను చుట్టూ కూడా ఖర్చు ఉండే విధంగానే చూసుకొని ఈ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ సైడ్ మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదా మనం నెక్ని కుట్టిన తర్వాత అయినా మీరు లాస్ట్లో ఆ నెక్ యొక్క క్లాత్ని కట్ చేయవచ్చు. నేనైతే ఇప్పుడే కట్ చేసేసాను. కొన్ని వీడియోస్లో నేను ఫస్ట్ కట్ చేశాను, కొన్ని వాటికైతే నేను తర్వాత బ్లౌజ్ అంతా మనకి నెక్ కుట్టిన తర్వాత కట్ చేస్తుంటాను. ఎప్పుడైతే నేను ఈ విధంగా మనం ఎలా అయితే కొలత తీసుకున్నామో దాని ప్రకారం ఈ విధంగా కట్ చేసేసాను. చుట్టూ కూడా కొంచెం ఖర్చు ఉండే విధంగా చూసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా మనం క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ స్టార్టింగ్ కూడా మనం క్రాస్గానే అది పెట్టి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మనం ఈ బ్లౌజ్ క్లాత్ని కూడా క్రాస్గా పెట్టే తీసుకోవాలి. లేదంటే మనకి స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి పట్టేసినట్టుగా ఉంటుంది, సరిగా రాదనమాట ఫిట్టింగ్. సో దీనికి కూడా మనం క్రాస్గానే పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక
సైడ్లో మనం అది ఖర్చు తీసుకున్న దాన్ని చూసుకోకుండా బై మిస్టేక్లో కట్ చేశాను కదా, దాన్ని ఈ విధంగా పక్కనే పెట్టేసి దాంతో కలుపుకొని ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుంటున్నాను. చుట్టూ కూడా ఖర్చు ఉండేటట్టుగానే చూసుకొని. ఇక్కడైతే మనం ఇది కొంచెం కట్ చేసుకున్నాం కదా ఖర్చుని, మిస్టేక్లో నేను చూసుకోకుండా కట్ చేసేసాను. మీరైతే అలా చేయకండి. ఆ ఖర్చు అలాగే మనం ఖర్చు కోసం సపరేట్గా పక్కన తీసుకున్న 1.5 ఇంచెస్ ఆ రెండిటికి కూడా కలిపేసుకొని 2 లైన్స్ డ్రా చేసి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడైతే దీన్ని ఈ విధంగా సెట్ చేసుకొని దీనికి కూడా మనం చుట్టూ కూడా కొంచెం ఖర్చు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత కొన్నిసార్లు మనకి లైనింగ్ క్లాత్ కానీ బ్లౌజ్ క్లాత్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేయగానే రెండిటికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మనం పక్కన పెట్టుకుంటే అవి మనం కుట్టేటప్పుడు టకటక మనకి చేతికి అందుతాయి, మిస్ అవ్వకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అనమాట. నా హ్యాండ్స్కి కూడా మనకి 4 మడతలు సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. మనం లైనింగ్ క్లాత్ని అయితే ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో సేమ్ దీనికి కూడా ఈ 4 అంచులు కూడా సమానంగా ఉండాలి. అలాగే మనకి క్రాస్ ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా నేను పైన పెట్టేసి కింద మనకి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని పైనుంచి అయితే మనం ఈ హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే మనకి సైడ్కి కొంచెం జాయింట్ పడుతుంది. ఇది క్లాత్ అంతా కూడా మనకి చాలా చిన్నగా ఉంది అనమాట. బ్లౌజ్ క్లాత్ మనకి ఈ హ్యాండ్స్కి ఎక్కువ జాయింట్ పడుతుంది. ఇది మనకి బుట్ట హ్యాండ్స్కి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలాగే మనకి ఈ కింద క్లాత్ని ఈ విధంగా జాయింట్ ఉన్నదాన్ని ఫోల్డింగ్ ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇది బుట్ట హ్యాండ్స్ కదా, మనకి 4 ఇంచులకి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో దానికి అలాగే మనకి ఈ హ్యాండ్స్కి రెండింటికి కలిపి మనం ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంది, దాని గురించి నేను కట్ చేసుకుంటున్నాను. రెండు కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఎక్కువ తక్కువ ఉండకుండా. నెక్స్ట్ ఈ క్లాత్ మిగిలిన ఈ బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి సెట్ చేసుకుంటున్నాను. రెండు మనకి కరెక్ట్గా సరిపోతాయా లేదా చూసుకొని ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవడమే. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ జాకెట్ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఇక్కడ బుట్ట హ్యాండ్స్ కోసం కుచ్చులు 4 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. అది కనుక ఎక్కువ ఉంటే మాత్రం నేను ఎక్కువ తీసుకుంటుండే. ఇక్కడ కూడా సేమ్ అంతేమన్నమాట. నెక్స్ట్ 4 ఇంచులకి మనం ఇలా ఫోల్డింగ్ చేసి మడత చేసుకొని కట్ చేసుకున్నాము. దీనికి మధ్యలో ఉన్న జాయింట్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ అన్నీ ఈ విధంగా క్లాత్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకోవడమే. ఇక్కడ నెక్స్ట్ మనకి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఒకటి కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే మనకి సరిపోదు, సో ఇలా నేను ఒక సింగిల్ పీస్గానే కట్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకి ఒకవైపు వస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా చూసుకొని ఇందులోంచి మనకి కావాలంటే ఇంకా కొంచెం స్టిఫ్గా ఉండే విధంగా షేప్ బెల్ట్ కావాలనుకుంటే ఇంకా వేరే క్లాత్నైనా మనం లోపల నుంచి ఇంకొక క్లాత్ని లైనింగ్ లాగా పెట్టేసుకొని వైట్ క్లాత్ మధ్యలో జాయింట్ చేసేసి ఈ షేప్ బెల్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఈ క్లాత్ జస్ట్ ఒక సైడ్ మాత్రమే వస్తుంది, ఇంకో సైడ్ రాదనమాట. అందు గురించి నేను ఈ క్లాత్ని అయితే ఈ విధంగా మెజరింగ్ చూసి తీసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే మనకి షేప్ బెల్ట్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా మనకి ఈ విధంగా చిన్న ఉన్న క్లాత్లోనే ఒక సింగిల్ పీస్ వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీని చుట్టూ కూడా మనకి ఎక్కువ ఖర్చు అయితే మిగలలేదు, కరెక్ట్గా సమానంగా వస్తుందేమో కుట్టేటప్పుడు. చూడండి రెండింటికి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఇంతవరకు బ్లౌజ్ కటింగ్ వీడియో అయిపోయింది. ఈ కటింగ్ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను గమ్ముతోని ఈ క్లాత్ అన్నిటినీ కూడా జాయింట్ చేసుకున్నాను. గమ్ముతోని ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడైతే మనకి నార్మల్గా కుట్టు మిషన్తో కుట్టుకునే దానికంటే మనకి ఈ గమ్ముతో స్టిచ్చింగ్ అతికించుకుంటేనే మనకి బ్లౌజ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి ఇలా నేను నడుము పట్టిని వేసుకుంటున్నాను, నడుము కుట్టుని వేసుకుంటున్నాను 4 ఇంచులకి. ఈ 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా 4 ఇంచులకి ఈ నడుము కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి మనకి మధ్యలోకి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఫోల్డ్ చేసి చూస్తే మనకి
ఈ కుట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి దీనికి బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా నేను ఆల్రెడీ ఈ నడుం పట్టీ కోసం కట్ చేసి పెట్టాను కదా, దానికి కొంచెం పైన వైపు కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనం దీనిని ఈ విధంగా లోపలికి ఖర్చు ఎంత తీసుకున్నామో 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, ఆ ఖర్చు పైనకించి ఈ విధంగా మనం ఉండే ఆ ఖర్చు అంతా కూడా మనకి లోపలికి బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవడమే. మనకి నడుము కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరకు వచ్చేసరికి ఇలా మనం ఈ జాయింట్ చేసుకునే క్లాత్తోని చిన్నగా ఒక కుచ్చులాగా పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్కి మనకి ఎక్కువ పట్టేసినట్టుగా రాదు, ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. గుంజేస్తున్నట్టుగా ఏమి ఉండకుండా ఫ్రీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది. ఒకవేళ మనకి ఇప్పుడు జాయింట్ చేసుకునే నడుము పట్టి అనేది కుచ్చిళ్ళు పెట్టకుండా స్ట్రైట్గా కనుక కుట్టుకుంటే మనకి కుట్టిన తర్వాత బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ పార్ట్ పట్టేసినట్టుగా ఎవరో గుంజుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే ఇలా నేను ఈ రెండు మనకి బ్యాక్ మనకి నడుము కుట్టు వేసుకున్నాం కదా, రెండిటి దగ్గర ఇలా నేను చిన్న చిన్న కుర్చీలన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మధ్యలోకించి ఈ లైనింగ్ పైనకించి ఆల్రెడీ ఒక కుట్టు వేసుకున్నాం కదా డబల్ కుట్టు, ఆ తర్వాత మనం ఈ జాయింట్ చేసిన ఈ నడుము క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఈ చివరి నుంచి మనం చిన్నగా సన్న కుట్టు వేసుకుంటే మనకి దీనికి చేతి పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి చేతి పని చేసే పని లేకుండా ఉండాలనేసి ఈ విధంగా నేను డైరెక్ట్గా నడుము పైనకించి ఈ విధంగా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. నడుము పట్టి కానీ లేకపోతే కుట్టుకోవడం కానీ అంతా కూడా సరిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి మనం ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ ప్రకారమే మనం లైన్స్ డ్రా చేసుకున్న ప్రకారం మనం స్ట్రైట్గా ఈ విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దానిపైనకించి నీట్గా మనం క్రాస్గా ఈ విధంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా కింద ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా 2.5 ఇంచులకి వచ్చేటట్టుకి ఈ విధంగా క్రాస్గా మనం కుట్టు వేసుకుంటే మనకి ముందు పార్ట్ అనేది కింద మనకి జారిపోతున్నట్టుగా రాకుండా బ్లౌజ్ ఇది చెస్ట్ అంతా కూడా చూడండి ఈ విధంగా స్టిఫ్గా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇది ఉక్సులు పట్టేసాడు కూడా సేమ్ అదే విధంగా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా, దానికి కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చంక వైపు అనమాట, చంక భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి రెండు సైడ్లు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. అలాగే మీరు జాయింట్ చేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేటప్పుడు రెండు ఒకటేసారి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సమానంగా చేసేయకూడదు. ఫ్రంట్ వైపు అది లెఫ్ట్ హ్యాండ్ ఎట్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏ పార్ట్ వస్తుందో చూసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి మిగిలిన క్లాత్తోని ఇక్కడ చూడండి ఈ విధంగా నేను దీన్ని ఇలా పెడుతుంటే మనకి ఇది సరిపోవట్లేదు షేప్ బెల్ట్ కోసం. అందు గురించి నేను ఏం చేశానంటే దీన్ని గమ్ముతో అతికించకుండా జస్ట్ పైనకించి ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా సెట్ చేసుకొని కింద అయితే మనకి బ్లౌజ్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని మనం జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వేరే క్లాత్స్ అయితే ఏం లేవు దీనికి మ్యాచింగ్గా, ఇది ఉన్న క్లాత్తోనే సరిపోవాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. నెక్స్ట్ అయితే ఈ విధంగా నేను జాయింట్ చేసుకున్నాను కదా, మనకి ఇది ఉక్సులు పట్టి వైపు ఎటువైపు వస్తుందో చూసుకోండి, అటువైపే మనకి ఇది ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట జాయింట్ చేసుకున్నది. ఇప్పుడు నేను ఈ విధంగా కుట్టేసిన దాన్ని ఇలా తిప్పేసాను చూడండి. ఇప్పుడు నేను జాయింట్ చేసిన కుచ్చు వచ్చేసి మనకి లోపల వైపు లైనింగ్ లోపల వైపు వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఇది కుచ్చు అది ఉక్సులు పట్టి వైపు ఎటువైపు ఉందో చూసుకొని దాని వైపుకి ఈ విధంగా మనకి ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని జాయింట్ చేయండి. ఇలాగ చూడండి మీకు వీడియోలో అర్థమవుతుంది. ఒకవేళ మనకి ఈ షేప్ బెల్ట్ అనేది రెండు క్లాత్లు రెండు సమానంగా వచ్చాయనుకోండి, మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని మనం జాయింట్ చేసేసి డైరెక్ట్గా కుట్టేసుకుంటాము. ఇది అలా కాదు, ఇది మనకి సింగిల్ పీసే ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఈ విధంగా జాయింట్ చేసేసి ఇది మనకి ఎటువైపు వస్తుందో చూడండి, ఎటువైపు వస్తుందో చూసుకొని దీన్ని విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ వైపు మనకి ఇది నెక్ ఇది ఉక్సులు పట్టి సైడ్ రావాలన్నమాట, పెద్దగా ఉండేది. మనకి నడుం సైడ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉండి ఇది క్రాస్ వెళ్ళి అటువైపు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ దీన్ని ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకుంటున్నాను.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించిన విధంగా డైరెక్ట్ ఈ విధంగా పెట్టానా, మీరు జాయింట్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇది జాయింట్ చేసిన మనకి షేప్ బెల్ట్ అది లోపల జాయింట్ అనేది కనిపించకూడదు అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా మనం ఈ క్లాత్ని అలాగే కింద జాకెట్ క్లాత్ని రెండింటిని కూడా పట్టేసుకొని లోపల ఒక పావించు ఖర్చు ఉండే విధంగా చూసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను జాయింట్ చేసింది ఇక్కడ చూడండి, కింద షేప్ బెల్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి మెల్లిగా మనకి కింద అలాగే పైన రెండు క్లాత్లు కూడా ఎక్కడా కూడా ముడతలు రాకుండా, అలాగే మనకి కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ కుట్టేటప్పుడు పట్టేసినట్టు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా మెల్లిగా చేతిని స్ట్రైట్గా పెట్టుకుంటూ దీన్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను ఈ షేప్ బెల్ట్ని. ఇక్కడ నేను ఈ విధంగా చెప్పిన విధంగా కనుక మనకి షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ జాయింట్ చేసినట్టు కనిపించదు, అలాగే మనకి ఖర్చు కూడా కనిపించదు అనమాట. ఇప్పుడు నేను మధ్యలోకించి వీళ్ళు ఫోల్డ్ చేసిన ఈ బ్లౌజ్ క్లాత్ని ఆ హోల్లో నుంచి మెల్లిగా ఈ విధంగా తీసేసుకుంటే మనకి చూడండి ఆ జాయింట్ చేసిన క్లాత్ అంతా కూడా మనకి లోపల వైపు ఉండిపోతుంది. ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మనకి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం కింద అంచు భాగాన చివరి నుంచి ఒక సన్న కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ అనేది మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా స్టిఫ్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సైడ్కి కొంచెం షేప్ బెల్ట్ అది జాయింట్ చేసింది కొంచెం ఎక్కువ వచ్చింది కదా క్లాత్, దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా ముందు భాగం అయితే స్టిఫ్గా ఇలా వస్తుందన్నమాట, కిందికి సాగినట్టుగా కనిపించకుండా ఈ విధంగా అనమాట. చూడండి ఇది పఫ్ అయితే ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది ఈ డాట్స్ ఇలా పెట్టుకుంటే కనుక. నెక్స్ట్ అయితే మనం ఈ హ్యాండ్స్కి ఇలా నేను కొంచెం ఒక 1/2 ఇంచు తీసుకున్నాను కదా ఫోల్డింగ్ కోసం, డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. దీనికి చేతి పని చేయడం కానీ ఇంకా వేరే ఏం లేదనమాట, పట్టీలాగా వేసుకోవడం, జస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవడమే నీట్గా. ఒకవేళ మీకు చేతి పని కావాలనుకుంటే ఇది ఫోల్డింగ్ చేసే దగ్గర పెద్ద సైజ్ కుట్టు వేసుకుంటే ఆ తర్వాత మనం హ్యాండ్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ హిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి బుట్ట హ్యాండ్స్ లాగా కొట్టుకుంటున్నాను కాబట్టి మనకి సైడ్కి వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని కూడా జాయింట్ చేసేసుకొని ఈ విధంగా మనం హ్యాండ్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసి ఇప్పుడు మనం ఈ షోల్డర్ నా దగ్గర రెండు కూడా సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా. ఇక్కడ మనం దీనిని డబల్ స్టిచ్చింగ్ ఈ విధంగా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా మనకి ఫ్రంట్ వైపు ఎటువైపు వస్తుందో చూసుకోండి, అటువైపుకి మనం ఈ యొక్క హ్యాండ్స్ మనం లోతు అనేది తీసుకోవాలి. ఇది మనకి ఇటువైపు మనకి కింది వైపు ఈ హ్యాండ్స్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ వైపుకి ఈ విధంగా మనం ఈ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా మనం ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ జాయింట్ దగ్గర మన షోల్డర్ జాయింట్ దగ్గర అలాగే మన ఈ హ్యాండ్స్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఈ విధంగా రెండు మధ్యలోకి సమానంగా రావాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపుకి వచ్చేస్తుంది. అలాగే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మనకి ఇది లోతు అనేది తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను హ్యాండ్స్ కుట్టుకోవడం కోసం. ఇక్కడ మీకు కుర్చీలు అనేవి షోల్డర్ దగ్గర నుంచి రావాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆ చివరన ఒక కాంట ఈ కింద క్లాత్ మన హ్యాండ్స్ యొక్క క్లాత్ అలాగే కింద మనకి బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర ఈ క్లాత్ అనమాట కుట్టు వేసుకునే దగ్గర రెండు కూడా అటువైపు ఒక పిన్నీసు ఇటు ఒక పిన్నీసు రెండు పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ యొక్క ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి మనం ఈ హ్యాండ్స్ యొక్క ఫోల్డింగ్ మార్కింగ్ చేసాం కదా, అది సమానంగా రావాలి. అక్కడి నుంచి మనం మెల్లిగా ఈ విధంగా పెట్టేసుకొని మనకి కుర్చీలు అనేవి చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఆ చివరన ఈ చివరన కాంటా పెట్టాం కాబట్టి మనకి మధ్యలో ఎంత అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుందో అన్నీ కుర్చీలు వచ్చే విధంగా పెట్టేసుకున్నాము. ఎందుకంటే మనం ఆ పిన్నిస్ కనుక పెట్టలేకపోతే మనకి ఇక్కడ మనం ఎక్కువ కుర్చీలు అనేవి వేసుకుంటాము. కుర్చీలు వేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే మనకి ఎక్కువ తక్కువ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందు గురించి ఈ విధంగా మనం కాంటా పెట్టుకొని కనుక ఈ విధంగా మనం నీట్గా ఇలా మనం
చిన్నగా పిన్నిస్ సహాయంతో కానీ లేకపోతే మనకి చిన్న టెస్టర్ సహాయంతో కానీ ఈ కుచ్చులను వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మనకి ఈ క్లాత్ అనేది ఈ చివరి అంచులు 2 కూడా సమానంగా రావాలి. ఇలా సమానంగా వస్తే కనుక మనకి ఈ హ్యాండ్స్ అనేవి కరెక్ట్‌గా సరిపోయినట్టు చూడండి. ఇలా మనకి చూడండి 2 కూడా ఏ విధంగా పెట్టి చూసుకున్నప్పుడు నా 2 కిందది పైనది 2 సమానంగా రావాలి. ఇప్పుడు మనం ఈ కుచ్చిళ్ళను ఆపేసి మెల్లిగా మనం ఈ హ్యాండ్స్‌ని ఈ ఖర్చు లోపల వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని దీన్నైతే ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చివరికి వచ్చేసరికి మనం ఈ పిన్నిస్‌లన్నీ తీసేసి నీట్‌గా హ్యాండ్స్‌ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సైడ్ జాయింట్స్ మనకి చంక దగ్గర ప్లస్ కుర్తు దగ్గర లాగా రావాలనుకుంటే మనకి షేప్ బెల్ట్ దగ్గర కానీ లేకపోతే ఈ హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర కానీ మనం ఎంత అయితే మనం ఖర్చు కోసం తీసుకున్నామో సేమ్ అంతే క్లాత్ని మనం కుట్టుకోవడానికి యూజ్ చేయాలి. లేకపోతే మనకి అటు ఇటుగా ఎక్కువ తక్కువ కుట్టేసినా కూడా మనకి సైడ్ జాయింట్స్ అనేవి 2 సమానంగా రావు. అటు ఇటుగా ఎక్కువ తక్కువ వచ్చేసింది. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని తిప్పి పెట్టేసాం కదా, ఇది ఇప్పుడు తిప్పి పెట్టినప్పుడు ఈ హ్యాండ్స్ అనేది మనకి కింది వైపు వెళ్ళిపోతుంది. ఇలా కింది వైపు వెళ్ళినప్పుడు మనం మెల్లిగా ఇలా ఒక పిన్నిస్ సహాయంతో నేను చిన్న కుర్చీలను అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాక పైన మనకి బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మెల్లిగా ఈ కుర్చీలని కుట్టేసుకోవడమే. ఇక్కడ మనం ఆల్రెడీ ఇటువైపు కూడా పిన్నిస్ వేసాం కాబట్టి మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మనకి ఏమైనా హ్యాండ్స్ తక్కువ పడుతుందేమో ఎక్కువ తక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి ఒక 2-3 కుర్చీలు వేసేసుకొని ఆ తర్వాత మనం ఇలా చూసేసుకోవాలన్నమాట. ఈ కింద క్లాత్ పైన క్లాత్ 2 కూడా సమానంగా వస్తుందా లేదా చూసేసుకొని ఒకవేళ మనకి సమానంగా వచ్చిందనుకోండి ఇప్పుడు మనం దీనిపైనకించి లోపలికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసేసుకొని కుట్టు వేసేసుకోవడమే. ఒకవేళ మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకునే హ్యాండ్స్ అనేది ఖర్చు కనుక కొంచెం మిగిలింది ఎక్కువ ఉందనుకుంటే అక్కడ మనం ఈ కుర్చీలు ఇంకొంచెం 1 లేదా 2 కుర్చీలు వచ్చేటట్టుగా ఇది ఫోల్డింగ్ చేసుకొని మనం కుర్చీలన్నీ వేసుకోవడమే. ఎటువైపు కూడా సేమ్ అంతే ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసేసుకొని మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ వైపు మాత్రమే దీనికి కుర్చీలు అనేవి వేసాం కదా, నెక్స్ట్ మనకి ఈ హ్యాండ్స్కి కింద వైపు కూడా కుర్చీలు ఎలా వేసుకోవాలి, కుర్చీల కోసం ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నేను ఒకసారి ఈ హ్యాండ్ని జాయింట్ చేసిన తర్వాత మనకి కింద మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుపు పట్టి వరకు 2 కూడా సమానంగా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ మనకి డబల్ కుట్టు వేసాం కదా, ఆ డబల్ కుట్టు పైన గెంచి డబల్ కుట్టు వేయలేదు, ఇప్పుడు వేసేది డబల్ కుట్టు అనమాట హ్యాండ్స్కి. ఇప్పుడు నేను వేసుకునే కుట్టు మనకి కొంచెం లోపల వైపు నుంచి ఇందాక వేసిన కుట్టు నుంచి కాకుండా కొంచెం మనకి లోపల వైపు నుంచి కుట్టు వేసుకుంటే మనకి ఎక్కడ కూడా మనకి హ్యాండ్స్ అనేవి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ హ్యాండ్స్ ఇది ఎక్కడ అయితే కుర్చీలు ఆగిపోయాయో ఆ కుర్చీల దగ్గర నుంచి మనకి ఎన్ని కుర్చీలు అయితే వచ్చాయో ఆ కుర్చీల ప్రకారం మనకి పైన ఎన్ని కుర్చీలు వస్తాయో కింద కూడా సేమ్ అన్ని కుర్చీలు వస్తాయి. ఇక్కడ మనకి చివరి నుంచి చూడండి, మనకి ఇది షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నాం కదా, మనకి చివరి కుర్చీ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ కుర్చీ దగ్గర నుంచి ఈ విధంగా మెల్లిగా ఇలా మనం చిన్న కుర్చీలు వచ్చే విధంగా ఇలా మనం ఈ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ చివరి నుంచి ఇలా మనం చిన్న కుర్చీలని వేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ కుర్చీలు వేసుకొని కింద ఏమైనా పట్టీలాగా కావాలి, కింద నుంచి మనకి ఇలా ఫోల్డింగ్ లాగా ఉండకూడదు అనుకుంటే ఈ కుర్చీలకి మెల్లిగా మనం ఈ క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఒక చిన్న పట్టీలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందాక చూపించిన విధంగా మెల్లిమెల్లిగా మనం ఈ హ్యాండ్స్ యొక్క చివరి అంచులు సైడ్ జాయింట్స్ ఉంది కదా, మనకి ఆ కుర్చీలు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయాయో అక్కడి వరకు మనం ఈ కుర్చీలను వేసుకొని ఆపేసుకోవడమే. ఒకవేళ మనం హ్యాండ్స్కి ఎక్కువ మనకి కుర్చీలు వచ్చే విధంగా కావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ హ్యాండ్స్ తీసుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక సింగిల్ కుట్టు అయితే అయిపోయింది. దీనిపైన గెంచి ఇంకొకసారి డబల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఈ బుట్ట హ్యాండ్స్ కుర్చీలు అనేవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడైతే దీనిపైన కించి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం మెల్లిగా ఈ బ్లౌజ్ క్లాత్ని తీసేసేయాలి. నెక్స్ట్ మనం ఈ హ్యాండ్స్ జాయింట్ చేయడం అయితే అయిపోయింది. చూసారు కదా, మనకి పఫ్ అనేది నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ని ఈ సైడ్ కుట్టు అనేది వేసేసుకొని మనం జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్స్ మనకి
పాత బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఆ బ్లౌజ్ ప్రకారమే మనకి సైడ్ కుట్టు అనేది వేసుకోవాలి, ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఇక్కడ మనం ఈ హ్యాండ్స్కి మార్కింగ్ ఏం కనిపించట్లేదు కాబట్టి నేను బ్లౌజ్ కొలతని తీసుకొని ఆ హ్యాండ్స్కి మనకి లూజ్ ఎంత ఉంది, టైట్ ఫిట్టింగ్ కుట్టు ఎక్కడైతే ఉందో దాని ప్రకారం ఈ విధంగా పెట్టేసుకొని చూసి కుట్టుకోవడమే అనమాట. హ్యాండ్స్ దగ్గర అయితే మనం ఈ హ్యాండ్స్ లూజ్ పట్టి దాన్ని ఫిట్టింగ్ కుట్టు అనేది వేసుకున్నాము. నెక్స్ట్ మనకి షోల్డర్ ఉంది కదా, బ్లౌజ్ కుట్టిన దగ్గర షోల్డర్, ఆ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి చంక కుట్టు మనకి బ్లౌజ్కి పాత బ్లౌజ్ కొలతకి ఎక్కడైతే ఉందో దాని ప్రకారం అక్కడికి మార్కింగ్ ఈ విధంగా చేసేసుకొని దాని ప్రకారం అయితే నేను ఈ బ్లౌజ్ని సైడ్ జాయింట్ కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొన్నిసార్లు ఈ క్లాత్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది. సాగే క్లాత్ వల్ల కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా కొంచెం లూజ్గా అవుతూ ఉంటుంది. ఒకసారి అయితే మీరు చూసుకోండి, మనకి ఒకవేళ మనకి ఆ బ్లౌజ్ అంతా కూడా కొంచెం జారుతుంది, సాగుతుంది అనుకుంటే మనం ఈ ఫిట్టింగ్ అనేది కొంచెం లోపల వైపు నుంచి చేసుకుంటే మనకి ఈ నడుము లూజ్ ఉండడం కానీ, చంక దగ్గర మనకి కొంచెం ముడతలు కాకుండా లూజ్గా ఉండడం కానీ ఉండకూడదు. మనకి ఒకవేళ మనకి లూజ్ ఈ క్లాత్ అంతా సాగిపోయి ఒకవేళ లూజ్ అయితేనే కానీ మనకి అలా రాదనమాట. ఇప్పుడైతే మనం ఒక హ్యాండ్ని అలా చేశాను కదా, నేను డైరెక్ట్గా మనకి మిషన్ మీదనే అలా కుట్టేశాను. అలా కాకుండా ఫస్ట్ మనం ఎన్ని ఇంచులకి ఇది ఖర్చు కోసం ఎన్ని ఇంచులు అయితే తీసుకున్నామో ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకించి ఈ షోల్డర్ మధ్యలోకించి ఇది ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి ఇటు ఒక 4 ఇంచులు అలాగే కింద వైపు ఒక 4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 4 ఇంచులు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ 4 ఇంచులు మధ్యలో ఉన్న క్లాత్ని ఇటు ఒక 4 ఇంచులు ఇటు ఒక 4 ఇంచులు ఆ రెండింటిని కలిపేసుకుంటూ మనం మెల్లిగా చిన్న చిన్న కుచ్చులు వచ్చే విధంగా పెట్టేసుకోవడమే. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న వరకు ఈ కుచ్చులను పెట్టేసుకొని 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనకి దీనికి కాజా పట్టి అలాగే ఉక్సులు పట్టి నేను ఆల్రెడీ కుట్టేశాను. అది కుట్టినది అయితే వీడియో చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. నెక్స్ట్ మనకి గల్ల పట్టి కోసం చేతి పని లేకుండా మనం ఈ గల్ల పట్టి ఏ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం కొంచెం లోపలికి ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఈ చివరి నుంచి లోపలికి ఒక పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మనకి ముందు వైపుకి చంక ఇది నెక్ రౌండ్ ఇలా తిరుగుతుంది కదా, రౌండ్ తిరిగే దగ్గర ఈ క్లాత్ని కొంచెం ఇలా ఒక చిన్న కుర్చీలాగా పెట్టేసుకొని క్లాత్ని ఈ క్లాత్ వేసుకుంటున్నాం కదా, గల్ల పట్టి క్లాత్, దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకుంటూ మనకి వెళ్ళిపోవడమే. ఒకవేళ మనకి చేతి పని కావాలంటే ఇదే క్లాత్ని ఈ విధంగా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకొని మధ్యలోకించి మనం మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది దీనిపైనకించి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ని కొంచెం పైన వైపు ఫోల్డింగ్ చేసేసి లోపలికి పెట్టేసి మనం దాన్ని చేతి పనిలాగా చేసుకోవాలి. అది వేరే ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా మిషన్తో మనం ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ తిరిగే దగ్గర చిన్నగా ఇలా కొంచెం క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి నెక్ని ఈ విధంగా తిప్పుకుంటూ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మనకి స్టార్ గల్ల కానీ లేకపోతే పలక గల్ల కానీ అలా వేసేటప్పుడు ఇలా చిన్నగా ఇలా కుచ్చి మనకి ఈ మిగిలిన క్లాత్తో కనుక ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం ఒక చిన్న కుర్చీలాగా పెట్టేసి కుట్టుకున్నామంటే మనకి నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ మనకి చివరికి వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా మనం ఈ లాస్ట్లో మిగిలిన దాన్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవడమే. కుట్టేటప్పుడు మాత్రం ఖర్చు అనేది లోపల వైపుకి పావించి ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మనం ఈ మిగిలిన క్లాత్ని చేతి పని ఏం చేయట్లేదు కాబట్టి చేతి పని చేసే పని లేకుండా డైరెక్ట్గా మిషన్ కుట్టుతూనే వేస్తున్నాను కాబట్టి మిగిలిన క్లాత్ని ఫస్ట్ ఒక పావించి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి మిగిలిన క్లాత్ని చిన్న పట్టి ఈ విధంగా వచ్చేటట్టు పెట్టేసుకొని మనం దీనిపైనకించి కుట్టు వేసేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ క్లాత్ అనేది కొంచెం ఈ పట్టి అనేది కొంచెం వెడల్పుగా రావాలి, సన్నగా కావాలంటే ఇంకొంచెం ఈ లోపల వైపు ఫోల్డింగ్ చేసే క్లాత్ని ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ మనకి ఈ గల్ల పట్టి అనేది కొంచెం చిన్నగా సన్నగా వస్తుంది అనమాట నీట్గా. అలా కాకుండా మనకి కొంచెం ఈ గల్ల పట్టి అనేది వెడల్పుగా రావాలనుకుంటే లోపల ఫోల్డింగ్ చేసే క్లాత్ అనేది కొంచెం జస్ట్ లైట్గా ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం ఎంత సైజులో ఆ పట్టి కావాలో అంత సైజులో వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను లోపలికి ఒక 1/2 ఇంచులోగా లేదా 1/2 ఇంచు కాదు ఒక 1/4 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసేదాను. 1/4 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసి మరొక 1/4 ఇంచ్ అంతా మనకి ఇలా నేను
గల్లపట్టి వచ్చే విధంగా నేను పెట్టేసుకున్నాను చూడండి. ఇక్కడ మనకి గల్లపట్టి అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత అయితే మొత్తం ఈ విధంగా వచ్చింది చూడండి. ఇప్పుడైతే మనకి గల్లపట్టి మొత్తం కుట్టడం అయితే అయిపోయింది. మనకి ఈ డ్రెస్కి సింగిల్ కుట్టు వేసేసి ఎలా అయితే ఉంచేస్తారో సేమ్ అదే విధంగా అనమాట. బ్లౌజ్కి కావాలంటే ఇలా ఒక సింగిల్ కుట్టు డ్రెస్కి వచ్చినట్టు ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా కాకుండా దీనిపైనకించి చివరంచు నుంచి ఇంకొక డబుల్ కుట్టునైతే వేసుకోవాలి అనుకుంటున్నాను. మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు కూడా నెక్కులు డీప్ వచ్చాయి. ఇలా కుట్టుకున్నా కూడా మనకి భుజాలు అనేవి జారవు. ఒకసారి అయితే నేను మొత్తం కుట్టిన తర్వాత వేసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే దీనిపైనకించి ఈ చివరి అంచు నుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కుట్టు. చూసారు కదా, మనకి నెక్ అనేది స్టిఫ్గా చినిగేంత వరకు కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. మనకి చేతి పని అయినా కూడా కొన్నిసార్లు ఊడిపోవచ్చు, కానీ ఇదైతే ఊడిపోదు. ఇక్కడ చూసారు కదా, మనకి సైడ్కి ఇలా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఉక్సులు పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఈ విధంగా ఉంటుంది. ఈ బ్లౌజ్ని మొత్తం కుట్టిన తర్వాత ఒకసారి అయితే వేసుకొని నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అలా వస్తుందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా. మనకి ఎక్కడ కూడా చంక భాగంలో ముడతలు రాకుండా, భుజాలు జారకుండా. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.